ఒక ఫెయిరీటేల్ రొమాన్స్ రియాలిటీలా ఉంటే ఏం జరుగుతుంది? బ్రిజర్టన్ సీజన్ 4 పార్ట్ 2 బెనెడిక్ట్ అండ్ సోఫీ లవ్ స్టోరీని ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్ళండి. ఇది జస్ట్ ప్యాషన్ గురించి మాత్రమే కాదు, రెస్పెక్ట్, క్లాస్ డిఫరెన్స్ ఇంకా ధైర్యం మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధం లాంటిది. సోఫీ అరెస్ట్ నుండి ఆ ఇమోషనల్ ఫైనల్ సీన్ వరకు ఈ ఎండింగ్ మొత్తం చేంజ్ చేసి సైలెంట్గా సీజన్ 5కి దారులు వేసింది. పార్ట్ 2 మొదలవగానే పార్ట్ 1లో బెనెడిక్ట్ చేసిన తప్పు వల్ల జరిగిన ఇమోషనల్ డ్యామేజ్ మనకి కనిపిస్తుంది. అప్పుడు అతను సోఫీని తన మిస్ట్రెస్గా ఉండమని అడుగుతాడు. బెనెడిక్ట్ దృష్టిలో అది ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేని ప్యాషన్. కానీ సోఫీకి మాత్రం తను దేని నుండైతే ఎస్కేప్ అవ్వాలి అనుకుందో అదే మళ్లీ గుర్తొచ్చేసినట్టయింది. తను బెనెడిక్ట్ని రిఫ్యూజ్ చేస్తుంది. అది ప్రేమలేక కాదు, ఎవరికీ తెలియకుండా ఒక హిడెన్ పర్సన్లా బతకడం తనకిష్టం లేక. ఆ రిజెక్షన్ వల్ల బెనెడిక్ట్ మొదటిసారి తన ప్రివిలేజ్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ప్రేమ అంటే జస్ట్ కవితలు, తపనే కాదు, దాంట్లో రెస్పాన్సిబిలిటీ, సాక్రిఫైస్ అండ్ ఆ వ్యక్తిని అందరూ ఉన్న సొసైటీలో ఓపెన్లీ యాక్సెప్ట్ చేయడం కూడా ఉంటుందని అతనికి అర్థమవుతుంది. ఇక్కడి నుండి బెనెడిక్ట్ తన మిస్టీరియస్ లేడీ ఇన్ సిల్వర్ ఫ్యాంటసీని వదిలేసి సోఫీని ఒక డిగ్నిటీ అండ్ బౌండరీసున్న రియల్ ఉమన్లా చూడడం స్టార్ట్ చేస్తాడు. పార్ట్ 2 మధ్యలో స్టోరీ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సోఫీ స్టెప్ మదర్ తన మీద దొంగతనం నింద వేయడంతో సోఫీ అరెస్ట్ అవుతుంది. ఇది నిజంగా జరిగిన దొంగతనం కాదు, కేవలం కుట్ర అండ్ క్లాస్ ప్రెజుడిస్ వల్ల జరిగింది. సొసైటీలో అందరూ వెంటనే తను ఒక సర్వెంట్ కదా, ఎవరు కాపాడతారు అని తక్కువగా మాట్లాడతారు. కరెక్ట్గా ఇక్కడే సీజన్ ఒక టర్న్ తీసుకుంటుంది. బెనెడిక్ట్కి అక్కడి నుండి వెళ్ళిపోవడం చాలా ఈజీ. సొసైటీ కూడా అతన్నేమీ అనదు. కానీ అతనలా చెయ్యడు. పబ్లిక్గా తన పక్కన నిలబడతాడు. వైలెట్ మదర్ కూడా అతనికి సపోర్ట్ ఇస్తుంది. బ్రిజర్టన్ ఫ్యామిలీ అంతా అక్కడుంటారు. ఆ డ్రమాటిక్ కోర్ట్ రూమ్ సీక్వెన్స్లో బెనెడిక్ట్ ఒక రొమాంటిక్ డ్రీమర్లా కాకుండా తాను ఏం కోల్పోతున్నాడో తెలిసిన ఒక మనిషిలా మాట్లాడతాడు. సోఫీ ఇన్నసెంట్ అని అనౌన్స్ చేయడం ఒక్కటే కాదు, తను తనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలియజేస్తాడు. రెప్యుటేషన్ కంటే ప్రేమనే మిన్నా అని బెనెడిక్ట్ మొదటిసారి ప్రూవ్ చేస్తాడు. సోఫీ రిలీజ్ అవుతుంది, కానీ ఆ స్కాండల్ మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు వాళ్ల ముందున్న క్వశ్చన్, వీళ్లు ఒకరినొకరు ప్రేమిస్తున్నారా అని కాదు, ఈ ప్రపంచాన్ని ఎదిరించే అంత ధైర్యం వీళ్లకుందా అని. ఫైనల్ ఎపిసోడ్స్లో ఒక సింపుల్ అండ్ చాలా బ్రూటల్ కాన్ఫ్లిక్ట్ మనకి కనిపిస్తుంది. బెనెడిక్ట్ తన హోదా కంటే తక్కువ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఇలాంటి పెళ్లి జరిగితే అది సొసైటీలో ఉన్న హైరార్కీని పర్మనెంట్గా ఎదిరించినట్టవుతుంది. వాళ్ల సిబ్లింగ్స్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకా బ్రిజెటన్ నేమ్కి ఒక చిన్న మరకలా మిగిలిపోతుంది. యాంథనీకి ఆ కాన్సిక్వెన్సెస్ గురించి భయం ఉంటుంది. క్వీన్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా బాల్ రూమ్స్లో అందరూ వీళ్ల గురించే గుసగుసలాడుతుంటారు. కానీ ఈ సీజన్ ఒక కోర్ ట్రూత్ని గట్టిగా నమ్ముతుంది. బ్రిడ్జెటన్స్ ఎప్పుడైనా ప్రేమ కోసమే పెళ్లి చేసుకుంటారు. వైలెట్తో ఒక క్వైట్ టాక్లో బెనెడిక్ట్ అడ్మిట్ చేస్తాడు, తనకి సోఫీ ఒక ఫ్యాంటసీలానో లేదా సీక్రెట్గానో వద్దు, తనని వైఫ్గానే కోరుకుంటున్నాను అని. వైలెట్ తనకి పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఒక మంచి పర్స్పెక్టివ్ ఇస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఈజీగా దొరకదు, కానీ దాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేసినా తప్పులేదు. అదే బెనెడిక్ట్కి కావలసిన ఫైనల్ పుష్. ఒక పక్క బెనెడిక్ట్ ఇంకా సోఫీ స్టోరీ హోప్తో ముందుకు వెళ్తుంటే, ఇంకొక పక్క ఫ్రాంచిస్కా స్టోరీ మాత్రం గుండెని పిండేసే హార్ట్ బ్రేక్ని తీసుకొస్తుంది. ఫ్రాంచిస్కా హస్బెండ్ జాన్ స్టర్లింగ్ సడన్గా చనిపోతాడు. ఈ సిరీస్లో మనం చూసిన ఫస్ట్ ట్రూలీ ట్రాజిక్ ఆన్ స్క్రీన్ డెత్ ఇది. ఎప్పుడూ వైబ్రెంట్గా ఉండే బ్రిజెటన్ హౌస్ మొత్తం మోర్నింగ్లో మునిగిపోతుంది. ఇక్కడ కాంట్రాస్ట్ చాలా డెలిబరేట్గా చూపించారు. ఒక సిబ్లింగ్ ప్రేమ కోసం పోరాడుతుంటే ఇంకొక సిబ్లింగ్ తన ప్రేమని కోల్పోతుంది. ఫ్రాంచిస్కా బాధ చాలా సైలెంట్గా, రిస్ట్రెయిన్డ్గా, ఆల్మోస్ట్ నంబుగా ఉన్నా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది జస్ట్ ట్రాజెడీ మాత్రమే కాదు, తన ఫ్యూచర్ ఆర్క్కి ఒక సెటప్. అంటే సెకండ్ ఛాన్సెస్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ లవ్ గురించి సీజన్ 5లో చూడొచ్చు. ఫైనల్ ఎపిసోడ్లో బెనెడిక్ట్ తన చాయిస్ని అనౌన్స్ చేస్తాడు. తను సోఫీ దగ్గరికి ఈసారి చార్మ్తోనో లేదా పోయిట్రీతోనో కాకుండా హ్యూమిలిటీతో వెళ్తాడు. తను సోఫీకిచ్చిన మిస్ట్రెస్ ఆఫర్కి సిన్సియర్గా అపాలజీ చెప్తాడు. తాను సెల్ఫిష్గా బిహేవ్ చేశాను అని అడ్మిట్ చేస్తాడు. తర్వాత ప్రాపర్గా అడుగుతాడు, మిస్ట్రెస్గా కాదు, హిడెన్ లవర్గా కాదు, తన ఈక్వల్గా కోరుకుంటున్నాను అని. అవసరమైతే ఈ హై సొసైటీని వదిలేయడానికి, గాసిప్ని భరించడానికి, ఐసోలేషన్లో ఉండటానికి కూడా తాను రెడీ అని క్లారిటీ ఇస్తాడు. ఫస్ట్ టైం సోఫీకి బెనెడిక్ట్ తన సైడ్ నుండి అర్థం చేసుకున్నాడు అని నమ్మకం వస్తుంది. ప్రేమ అంటే తన్ని రెస్క్యూ చేయడం కాదు, తన పక్కన నిలబడి పోరాడడం. కొంచెం హెజిటేషన్ అండ్ విజిబుల్ ఫియర్ తర్వాత సోఫీ ఎస్ చెప్తుంది.
ఎపిసోడ్ ఎండ్ అయ్యాక వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్ ఇప్పుడు చాలా డిస్కస్ అవుతుంది. సర్ప్రైజ్గా మనకి బెనెడిక్ట్ అండ్ సోఫీ పెళ్లిని చూపిస్తారు. ఇది చాలా ఇంటిమేట్గా, వామ్గా ఉంటుంది. ప్రీవియస్ బ్రిజర్టన్ సెరమనీస్ లాగా అంత ఎక్స్ట్రావెగెంట్గా ఉండదు. ఫోకస్ అంతా హడావిడి మీద కాదు, సిన్సియరిటీ మీద ఉంటుంది. సోఫీ ఎలాంటి సిగ్గు అండ్ సీక్రసీ లేకుండా గర్వంగా నడుస్తుంది. బ్రిజర్టన్ ఫ్యామిలీ అంతా తన వెనక సపోర్ట్గా నిలబడతారు. ఇది నిజంగా ఎర్న్డ్ ఎండింగ్ అనిపిస్తుంది. ఈ వెడ్డింగ్ జస్ట్ ఒక ఫెయిరీ టేల్ ఎండింగ్ మాత్రమే కాదు, వాళ్ల ప్రపంచంలో ఉన్న రిజిడ్ క్లాస్ స్ట్రక్చర్లో ఒక చిన్న క్రాక్ వేసింది. బెనెడిక్ట్ జస్ట్ ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, దానికోసం రూల్స్నే మార్చేశాడు. బ్రిజర్టన్ సీజన్ 4 పార్ట్ 2 విషయానికొస్తే ఇది ప్యూర్గా గ్రోత్ గురించి అని చెప్పాలి. బెనెడిక్ట్ ఈ సీజన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్యాంటసీ వెనకాల పరిగెడతాడు, కానీ ఎండ్ అయ్యేసరికి రియాలిటీని చూస్ చేస్తాడు. సోఫీ విషయానికొస్తే మొదట్లో తనని తాను కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తుంది, కానీ ఎండింగ్లో తన ఓన్ టర్మ్స్ మీద ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ల స్టోరీ ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతుంది. ప్రేమకి రొమాన్స్ ఒక్కటే సరిపోదు. ప్రేమకి ధైర్యం, త్యాగం, ఇంకా అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్న ట్రెడిషన్స్ ఎదిరించే శక్తి కూడా ఉండాలి. అదే టైంలో ఫ్రాంచెస్కా లాస్ మనకేం గుర్తు చేస్తుందంటే, హ్యాపీనెస్ అనేది చాలా ఫ్రాజైల్, ఎప్పుడైనా మసి అయిపోవచ్చు. బ్రిజర్టన్ ప్రపంచంలో బాల్స్ అండ్ గౌన్స్ ఉన్నా కూడా జీవితంలో బాధ ఉండదు అని ఈసారి అబద్ధం చెప్పలేదు. ఈ సీజన్ సంతోషం, విషాదం పక్కపక్కనే ఉంటూ ఒక రియల్ వెయిట్ని క్రియేట్ చేశాయి. సీజన్ 5 విషయానికొస్తే ఫ్రాంచెస్కా ఖచ్చితంగా ఎమోషనల్ సెంటర్గా ఉండబోతుంది. తన బాధ ఇప్పుడే మొదలైంది, ఇంకా తన ఫ్యూచర్ లవ్ స్టోరీ చాలా కాంప్లికేటెడ్గా, అన్కన్వెన్షనల్గా ఉండబోతుంది అని హింట్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక పక్క బెనెడిక్ట్ అండ్ సోఫీ పెళ్లి తర్వాత వాళ్ల మ్యారీడ్ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. సొసైటీ నుండి కొంచెం దూరంగా తమ నేరేటివ్ సెటిల్ అయిపోతుంది. ఫోకస్ అంతా వేరే సిబ్లింగ్స్ మీద షిఫ్ట్ అవుతుంది. సీజన్ 4 జస్ట్ ఒక రొమాన్స్ని ఎండ్ చేయడం మాత్రమే కాదు, ఫ్యామిలీ డైనమిక్స్నే మొత్తం మార్చేసింది. లాస్ట్కి ఈ సీజన్ కొన్ని క్వశ్చన్స్ని మనకి వదిలేస్తుంది. ఇనీక్వాలిటీ ఉన్న దగ్గర ప్రేమ ఉంటుందా? రెస్పెక్ట్ లేని దగ్గర కేవలం ప్యాషన్ సరిపోతుందా? స్టేటస్ని కోల్పోయినా కూడా ఒకరిని చూస్ చేయడం అంటే ఏంటి? బెనెడిక్ట్కి ఇప్పుడొక విషయం అర్థమైంది. ప్రేమ అంటే పొజెషన్ లేదా ఫ్యాంటసీ కాదు, అదొక పార్ట్నర్షిప్. సోఫీ మాత్రం రెస్పెక్ట్ లేని దేన్ని యాక్సెప్ట్ చేయదు. అందుకే ఈ ఎండింగ్ అంత బాగుంటుంది. కేవలం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని కాదు, వాళ్ళిద్దరూ రెస్పెక్ట్ మీద బిల్డ్ అయిన మ్యారేజ్కి సరిపోయే వ్యక్తులుగా ఎదిగారు కాబట్టి. కేవలం బయటి మెరుగులు చూసే ఈ లోకంలో ఇలాంటి ఎమోషనల్ ఆనెస్టీ ఒక విప్లవం లాంటిది. ప్రేమ గెలుస్తుంది, కానీ త్యాగం లేకుండా కాదు.